మహారాణి గారి సమావేశం జరిగే చోటు ఇచ్చాపురంలోనని తెలియజేసింది. అంటే మహారాణి గారికి ఆపద తప్పదన్నమాట. ఎలాగైనా సరే ఆవిడ్ని కాపాడుకోవాలి. నువ్వు మహారాణి గారిని కాపాడాలంటే ముందు నేను నిన్ను అక్కడికి చేరుకొనివ్వాలి కదా. మిమ్మల్ని ఆపడానికే బాణం వేశాను మహారాణి గారు. లేదంటే ఈ కాళిక ఎన్నడూ తన గురి తప్పదు. ఆ రాజులు విప్లవకారులు లక్ష్మీబాయిని ఇచ్చాపురం ఆలయంలో 1 గంట కదా కలుస్తారు. నేను కూడా ఝాన్సీ రాణిని కలవాలనుకుంటున్నాను. ఝాన్సీ మహారాణి 6 గంటలకి గ్వాలియర్ చేరుకుంటుంది. నేను అక్కడే ఆవిడ కోసం వేచి ఉంటాను. ఎవరు నువ్వు? నీతో యుద్ధం చేయడానికి నాకిష్టం లేదు కాళిక. నేను సంపూర్ణ స్వరాజ్యం సాధించడానికి వెళ్తున్నాను. కానీ ఈ సమయంలో పవిత్ర లక్ష్య సాధనలో ఆటంకాలు రావడం ఇష్టం లేదు. ఏది చూడని చెప్పు. కాళిక, ఈ లక్ష్మీబాయి కరవాలం కేవలం తన మాతృభూమి శత్రువులపైనే దాడి చేస్తుంది. అన్నదమ్ముల్లాంటి భారతీయుల మీద కాదు. ఇప్పుడు తెలిసిందా ఈ లాహిరి కళ్ళల్లోనే దుమ్ము కొట్టి నువ్వు పారిపోలేవని? ఎవరో వస్తున్నట్టున్నారు, పదండి పారిపోదాం. ఇతనే కదా మన గూడానికి మహారాణి గారి కబురు చెప్పడానికి వచ్చాడు. ఇదిగో అమ్మాయి, నువ్వు నా వీపులో ఉన్న ఆ కత్తిని లాగి. నేను వెంటనే వెళ్లి మహారాణి గారిని కాపాడాను. ఆవిడ ఆపదలో ఉన్నారు. కత్తిని లాగి లాగే. మీ అందరూ నా వెనకాలే రండి. I am impressed. She is right on time. దాడి చెయ్యండి. మొత్తానికి దొరికిపోయావు. కంగారు పడకు మహారాణి, నేను నిన్ను అప్పుడే చంపనులే. ముందుగా నేను నీకు ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. మీ రాజభవనంలో మా గూఢచారి ఒకడు ఉన్నాడు. లాహిరి, నువ్వు చాలా తెలివైన దానివని ఒప్పుకోక తప్పడం లేదు. నీ తెలివి చాలా ఆలస్యంగా పనిచేసింది. ఇచ్చాపురం ఆలయంలో రాజులతో సమావేశం కానున్నట్టు ఆ లాహిరే మాకు తెలియజేసింది. సరే గాని నువ్వెలా చావదలుచుకున్నావో చెప్పు హ్యూబర్ట్. ఎంత నవ్వుతావో ఇప్పుడే నవ్వుకో హ్యూబర్ట్. ఎందుకంటే ఇదే నీ జీవితంలో ఆఖరి నవ్వు.